ఏపీలో నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీ జరుగుతోంది. ఇక పంపిణీ కేంద్రాల నుంచి ఈవీఎంలు తరలిస్తున్నారు అధికారులు. సెక్టార్ల వారీగా ఈవీఎంలు పంపిణీ చేయబోతున్నారు. భద్రత మధ్య పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. సాయంత్రంలోగా పోలింగ్ స్టేషన్లకు చేరేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 5:30 గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఇక ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎన్నికల ప్రధానాధికారి ఏమంటున్నారు, దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీరావు లైవ్లో అందిస్తారు. ఎంపీరావు, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల పంపిణీ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పటికే మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో ఈవీఎంలు భద్రపరిచారు. అక్కడి నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా సిబ్బంది అంతా కూడా ఈవీఎంలను ఆయా పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్లేందుకు ఈరోజు ఉదయమే చేరుకున్నారు. అయితే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మొత్తం ఈవీఎంలను ఏ పోలింగ్ బూత్లకు పంపించాలనే దానికి సంబంధించి డివైడ్ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లకు అన్నిటికీ కూడా పంపించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే 46,800 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు సంబంధించి దాదాపుగా 60,000 వరకు కూడా ఈవీఎంలు అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. మొత్తం ఎన్ని పోలింగ్ సెంటర్లు ఉన్నాయో అన్ని పోలింగ్ సెంటర్లకు కూడా ఈవీఎంలు పంపించడంతో పాటుగా ఒక్కో నియోజకవర్గంలోనూ కూడా అదనంగా ఈవీఎంలను కూడా ఉంచుతున్నారు. ఎక్కడైనా ఏదైనా ఒక పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు కనుక మొరాయించినట్లయితే వాటిని మార్చి వాటి స్థానంలో మరొక ఈవీఎంను అమర్చేందుకు కూడా అదనంగా ఈవీఎంలు కూడా ఉంచారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తితే కనుక సరిదిద్దేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా బెల్ ఇంజనీర్లు కూడా ముగ్గురేసి ఇంజనీర్ల చొప్పున కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఒకవేళ సడన్గా ఏదైనా ఈవీఎం మెషిన్ కనుక ప్రాబ్లం వస్తే మొరాయించినట్లయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ని పంపించి వాటిని ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈవీఎంలు నియోజకవర్గ కేంద్రాల నుంచి మొత్తం పోలింగ్ స్టేషన్లకు తరలించే ప్రక్రియ కూడా జరుగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసే విధంగా మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లకు కూడా ఈవీఎంలు చేరిపోవడం సాయంత్రం 4-5 గంటల లోపల మొత్తం పోలింగ్ స్టేషన్లు అన్నింటికి కూడా ఈవీఎంలు చేరాలని చెప్పేసి సీఈఓ మీనా ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈవీఎంల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అటువంటి చోట్ల మాత్రం భద్రతను ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోని ఉన్నటువంటి మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ కూడా 100% వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీవీ9తో మాట్లాడేందుకు ముఖేష్ కుమార్ మీనా కూడా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను పూర్తిగా ముఖేష్ కుమార్ మీనా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలకు ఇంతవరకు కూడా ఈవీఎం మిషన్లు చేరుకున్నాయి, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడేందుకు ముఖేష్ కుమార్ మీనా టీవీ9తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఎలా ఉంది సార్ ఏర్పాట్లు? ఇంకా మరికొన్ని గంటల సమయం మాత్రమే పోలింగ్కి ఉంది. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? అది ఈరోజు మార్నింగ్ 7 నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, మనకు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బంది అక్కడ వచ్చేసి వాళ్ళకి మొత్తం మటీరియల్, ఈవీఎంస్, పోలింగ్ మటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో సుమారుగా 1 o'clock నుంచి టీమ్స్ ప్రతి పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ 46,389 పోలింగ్ స్టేషన్ కాబట్టి 46,389 టీమ్స్ ఈరోజు సాయంత్రం కల్లా కొద్దిగా డిలే అయితే రాత్రి కల్లా రీచ్ అయ్యి దే హ్యావ్ టు స్టాబ్లిష్ ద పోలింగ్ స్టేషన్. ఆ పోలింగ్ స్టేషన్ స్టాబ్లిష్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ 5 o'clock నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో మాక్ పోల్ చేస్తారు, పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. 7 o'clock నుంచి షార్ప్ మనము పోలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సెక్యూరిటీ విషయంలో? మనకు యాజ్ ఐ సెడ్ 46,000 పోలింగ్ స్టేషన్లో 12,300 పోలింగ్ స్టేషన్స్ సెన్సిటివ్గా గుర్తించాము. ఆ సెన్సిటివ్ అంటే అక్కడ ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్స్లో అక్కడ సమ్ వయలెన్స్ జరిగి ఉండొచ్చు. అదర్వైజ్ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ట్రైడ్ టు డ్యామేజ్ ద పోలింగ్ మటీరియల్. ఆర్ అక్కడ సెన్సిటివ్ అంటే వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీస్కి లేదా ట్రైబల్స్కి అక్కడ ఇంతకుముందు భయపెట్టేసి ఓట్ చేసేవారు. ఇట్లాంటి పోలింగ్ స్టేషన్ 12,000 ఉన్నాయి మనకు. సో అక్కడే మనము ఈ అన్ని 12,000 పోలింగ్ స్టేషన్లో సెంట్రల్ ఫోర్సెస్ బందోబస్తు కింద పెడుతున్నాము. తర్వాత ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అక్కడ మైక్రో అబ్జర్వర్ కింద ఉంటారు. హీ విల్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు ద జనరల్ అబ్జర్వర్. దీంతో పాటు వీఆర్ పుట్టింగ్ వెబ్ కాస్టింగ్ అంటే అక్కడ ప్రతి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లో
డైరెక్ట్ వెబ్ కాస్టింగ్ ద్వారా డైరెక్ట్గా ఇక్కడ ఫీడ్ నా ఆఫీస్లో, ఆర్ఓ ఆఫీస్లో, డిఈ ఆఫీస్లో, ఈవెన్ ఎలక్షన్ కమిషన్లో కూడా చూడడానికి అవకాశం ఉంది. సో దట్ ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ హ్యాపన్స్ దేర్ వీ కెన్ సీ ఇట్ అండ్ టేక్ ఇమీడియట్ కరెక్టివ్ యాక్షన్. సార్ ఇప్పుడు నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది ఆల్రెడీ. అంటే ఓటు వేయకుండా ముందుగానే కొంతమంది వేళ్ల మీద సిరా వేసేసి ఇంకు వేసేసి ఓటు వేసినట్టుగా, అంటే మళ్ళీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే నేను కూడా ఐ హ్యావ్ సీన్ దట్ మెసేజ్ బై పొలిటికల్ పార్టీ లీడర్. ఐ వాంట్ టు అష్యూర్ ఎవ్రీబడి దట్ సీరా అంటే ఇండెలిబుల్ ఇంక్ ఓన్లీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది, ఈసీఐ కస్టడీలో ఉంది, ఇట్స్ ఈసీఐ ప్రాపర్టీ, అది బయట వెళ్ళడానికి అవకాశమే లేదు. దిస్ ఈజ్ ఎ మిస్లీడింగ్ న్యూస్. మనము సోషల్ మీడియా ద్వారా తర్వాత టీవీ మీడియా ద్వారా కూడా అందరికీ చెప్పామంటే డోంట్ గెట్ మిస్లీడెడ్ బై దిస్ థింగ్, నోబడీ క్యాన్ హ్యావ్ దిస్ ఇంక్. తర్వాత ఎవరైనా వేరే ఇంక్ ద్వారా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి, డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఈ పోలీస్ పర్సనల్కి సంబంధించి మొత్తం అంటే సెంట్రల్ నుంచి ఎన్ని టీమ్స్ వచ్చాయి, ఇక్కడ మన స్టేట్ కానీ టోటల్గా ఎంతమంది పోలీసు డిప్లాయ్ చేస్తున్నారు, ఎలా ఉన్నాయి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్? అంటే మనము మొత్తం రాష్ట్రంలో 1,06,000 పర్సన్స్ని బందోబస్తు కింద పెడుతున్నాము. సో దాంట్లో సుమారుగా 45,000 మన రాష్ట్రం నుంచి పోలీస్ హోంగార్డ్స్ ఉన్నారు. 10,000 మంది బయట రాష్ట్రాలు అంటే తమిళనాడు, కర్ణాటక నుంచి వాళ్ళ పోలీస్ తర్వాత హోంగార్డ్ తీసుకువస్తున్నాము. అట్ ద సేమ్ టైం 32 ప్లాటూన్స్ మన స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉన్నాయి. తర్వాత 26,000 మంది సిబ్బంది సిఆర్పిఎఫ్ ఫోర్సెస్, సిఏపిఎఫ్ ఫోర్సెస్ అంటే సెంట్రల్ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్ ఉండదు, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని ప్లేసెస్లో జస్ట్ క్యూ లైన్ మేనేజ్మెంట్ కోసం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళని కూడా పెడుతున్నాం. సో దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. 295 కంపెనీస్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి. లాస్ట్ టైం ఓన్లీ 197 వచ్చింది. సో ఎవ్రీ ప్లేస్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ యాజ్ గుడ్ అరేంజ్మెంట్ యాజ్ పాసిబుల్. సార్ ఈ వృద్ధులను అంటే 85 అబవ్ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మన పోస్టల్ ఓటింగ్ చాలా తక్కువ మంది హోమ్ ఓటింగ్లో పాల్గొన్నారు. అటువంటి వారికి అంటే వాళ్ళు ఓటింగ్ వేసే సమయంలో వారికి అటెండర్గా కానీ లేదంటే అసలు ఎవరిని అలౌ చేస్తారు లోపలికి పోలింగ్ ఓటు వేసేటటువంటి సమయంలో వృద్ధులతో పాటుగా ఎవరెవరిని అలౌ చేస్తారు? అంటే వారికి అటెండర్గా ఎవరిని అలౌ చేస్తారు? లేదంటే కొన్ని చోట్ల గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి, పొలిటికల్ పార్టీస్ వారు వాళ్ళే తీసుకెళ్లి స్వయంగా వాళ్ళ పార్టీకి ఓటు వేయించుకున్నటువంటి ఇటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి తర్వాత స్పెషలీ డిసేబుల్డ్ పర్సన్స్ కోసం మనము ప్రతి పోలింగ్ స్టేషన్లో ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అట్లాంటి వాలంటీర్స్ని పెట్టడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైనా పీడబ్ల్యూడీ వస్తే, పీడబ్ల్యూడీ ఓటర్స్ వస్తే, తర్వాత ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వస్తే వాళ్ళ కోసం సెపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేట్ క్యూ లైన్తో పాటు వాళ్ళకి దిస్ వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ లొకేషన్లో వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హెల్త్ పరమైన ఏమైనా ఇష్యూ ఉంటే అక్కడ ప్రతి పోలింగ్ లొకేషన్లో మెడికల్ హెల్త్ పర్సన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. సార్ ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ల్యాక్స్లో అంటే 5 lakhs ఆల్మోస్ట్ 5 lakhs ఎంతమంది అప్లై చేశారు ఇప్పటివరకు? అంటే టోటల్గా ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యూన్సీ అన్నీ చేరిపోయినాయి? దిస్ టైం చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు జనరల్గా 20 to 30% ఓటింగ్ ఉండేది పోస్టల్ బ్యాలెట్ బై ఎలక్షన్ రిలేటెడ్ పర్సన్స్ని, డ్యూటీలో ఉన్న పర్సన్స్కి. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ ద్వారా 4,44,000. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఇంకా మళ్ళీ 28,000 పర్సన్స్. సో ఆల్మోస్ట్ 4.7 lakh ఎంప్లాయీస్ హ్యావ్ యూజ్ దేర్ ఓట్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 90 to 92% వరకు పోలింగ్ జరిగింది. ఇట్ హాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దెమ్ సఫిషియంట్ ఫెసిలిటీ. సార్ టోటల్గా ఈ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? మీరు ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు? మీరు మొదటి నుంచి కూడా స్వీప్ కానీ అనేక కార్యక్రమాలు ఈసీ నుంచి కూడా చేపట్టారు. ఎలా అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? అంటే మన రాష్ట్రంలో 78% పోలింగ్, 79% పోలింగ్ లాస్ట్ టైం కూడా జరిగింది. బట్ 79% ఈజ్ ఆల్సో ఆన్ ఎ లోవర్ సైడ్. సో మేము ఈసారి కొద్దిగా ఎక్కడ తక్కువ ఓటింగ్ జరిగింది, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో గుర్తించాము. అక్కడ ముందు నుంచి లాస్ట్ 3-4 months నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాము. స్టూడెంట్స్లో, మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో, వర్కర్స్లో, తర్వాత కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళు అర్బన్ ఏరియాస్లో అందరినీ ముందుకు వచ్చి ఓటింగ్ చేయడానికి అపీల్ చేసేసి వాళ్ళని అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. వీ ఎక్స్పెక్ట్ దట్ దిస్ టైమ్ 82-83% పోలింగ్ జరగడానికి అవకాశం ఉంది. సరే ఈ పెయిడ్ హాలిడే విషయంలో కూడా ఎవ్రీ టైం ఎలక్షన్ అంటేనే కొంతమంది మాకు సెలవు ఇవ్వడం లేదని, కొంతమంది శాలరీ కట్ చేస్తున్నారని మీరేం చెప్తారు సార్? అంటే ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ ఎవ్రీబడి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్న, ఇండస్ట్రీలో పని చేసిన వాళ్ళ
వీ హ్యావ్ ఆల్రెడీ ఇష్యూడ్ ఆర్డర్, అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ యాక్ట్ ప్రకారం ఆ రోజు ఎవ్రీబడి హ్యాస్ టు బి గివెన్ ఎ పేడ్ హాలిడే. ఇట్స్ నాట్ ఏ అన్పేడ్ హాలిడే, ఇట్స్ ఎ పేడ్ హాలిడే ఇవ్వాలి. మనము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ ద్వారా ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి ఆ రోజు తప్పనిసరిగా పంపించాలి. అదర్వైజ్ వీ విల్ అజ్యూమ్ దట్ దే హ్యావ్ రిస్ట్రిక్టెడ్ ద ఎలిజిబుల్ ఓటర్ టు గో అండ్ ఓట్, టు restricted him to exercise his right. We will take action against those management who do not allow their workers to go on. సార్, మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. చూసినట్లయితే గత 2 రోజుల నుంచి ఆల్రెడీ మనీ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా చోట్ల జరుగుతుంది. దాన్ని కట్టడి చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుని, ఈవెన్ లిక్కర్ కూడా చాలా చోట్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ టు అస్, బట్ కంప్లైంట్స్ మీద ఎప్పుడైనా ఒకటి కంప్లైంట్ ద్వారా, 2 ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఎప్పుడైనా సమాచారం వస్తే వీఆర్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ దాట్ థింగ్. సో మీరు కూడా చూసి ఉంటారు దట్ ఈసారి జరిగిన సీజర్స్ ఎప్పుడు ఇంతకుముందు ఏ ఎలక్షన్లో కూడా ఎప్పుడు జరగలేదు. ఆల్మోస్ట్ మనం మొన్న 2 days బ్యాక్ మన ఇంటెలిజెన్స్ ద్వారా పట్టుకొని 8 crores వీ హ్యావ్ సీజ్డ్ ఆన్ గరికపాడు చెక్ పోస్ట్. ఎస్టర్డే ఆల్సో 7 crores వర్ సీజ్డ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ కంప్లైంట్ ఈస్ గివెన్ నౌ, సి విజిల్ మనం ప్రతి పౌరుడికి సి విజిల్ యాప్ ద్వారా వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఆల్మోస్ట్ 16,000 కంప్లైంట్స్ మనకు వచ్చినాయి. అంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉంది. దే ఆర్ సెండింగ్ ఇట్, అండ్ యాజ్ అండ్ వెన్ సెండింగ్ ఇట్, దిస్ ఈస్ అవర్ ప్రామిస్ దట్ వెన్ ఎవర్ గెట్ ఇన్ఫర్మేషన్ విల్ ఇమీడియట్లీ రియాక్ట్ అండ్ దెన్ టేక్ నెసరీ యాక్షన్ అగేన్స్ట్ ఎవ్రీబడి. సార్, మీరు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినా కూడా కొన్ని చోట్ల బూత్ ఆక్యుపైయింగ్ జరగడము, ఎట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి రేర్గా జరుగుతూనే ఉంటున్నాయి. సో మరి ఈసారి సీసీ కెమెరాస్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, పోలింగ్ బూత్ ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ? ఈసారి యాక్చువల్లీ మనం కూడా బికాస్ ఒకవైపు సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ ఉంది, రెండో వైపు వరి లిస్ట్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు అబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు. వాళ్ళ సిఫారిష్ ప్రకారం నౌ వీఆర్ కవరింగ్ 74% పోలింగ్ స్టేషన్స్ అండర్ సీసీటీవీ కవరేజ్. సీసీ అంటే వెబ్కాస్టింగ్ కవరేజ్. వెబ్కాస్టింగ్ కవరేజ్ ద్వారా ప్రతి సెకండ్ ప్రతి ఓటుని మనము మానిటర్ చేసుకోవచ్చు. అక్కడ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, పోలింగ్ స్టేషన్ బయట కూడా ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ కమ్స్ టు అవర్ నోటీస్. అండ్ దెన్ వెరెవర్ ఎనీబడి individually or as a group tries to capture the polling station or tries to do anything wrong, immediately మనం యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత అక్కడ ఫర్దర్ ప్రొసీడింగ్ లా అండ్ ఆర్డర్ సంబంధించి లేకపోతే పోలింగ్ని కంటిన్యూ చేయడానికి వాట్ ఎవర్ యాక్షన్ ఈస్ టేకెన్ ఇమీడియట్లీ ఇట్ క్యాన్ బి టేకెన్. సరే, ఇంకా మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది, ఆల్మోస్ట్ 18 hours ఉంది. ఏం చెప్తారు మీరు ఓటర్ నిర్భయంగా వెళ్ళి ఓటు వేసే విధంగా మీరేం చెప్తారు? మీరు ఇచ్చేటటువంటి వారికి చేసే సూచనలు ఏంటి? ఎలక్షన్ కమిషన్ ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ మీద స్పెషల్ వాచ్ చేస్తూ వచ్చింది. సో వీ హ్యావ్ టేకన్ ఆల్ ఎఫర్ట్స్ బై నాట్ ఓన్లీ అరేంజింగ్ ద బెస్ట్ అరేంజ్మెంట్ దట్ వీ క్యాన్ ఫర్ పీపుల్ టు ఓట్. నిర్భయంగా ముందుకు వచ్చి మీరు ఓట్ వేయండి. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టేకన్ కేర్ ఆఫ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ దట్ నీడ్స్ టు బి డన్. అండ్ దెన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కాంట్రిబ్యూట్ your contribution to the democracy and to the country. సార్, ఒక చిన్న స్మాల్ ఇష్యూ సార్. ఇప్పుడు 6 వరకు కొన్ని చోట్ల ఉంది, ఆల్మోస్ట్ 169. ఈ 4 వరకు 5 వరకు ఎక్కడెక్కడ 4 వరకు ఉంది, 5 వరకు ఎక్కడ? వన్స్ ఇన్ టైంలో క్యూలో ఉన్నటువంటి వారికి ఛాన్స్ ఇస్తున్నారా? అంటే వీ హ్యావ్ ఆల్రెడీ పబ్లిసైజ్ దట్ 169 కాన్స్టిట్యున్సీస్లో 7 to 6 మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు పోలింగ్ టైం ఉంది. అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో 3 కాన్స్టిట్యున్సీస్లో అంటే రంపచోడవరం, పాడేరు, అరకులో ఈవినింగ్ 4 o'clock వరకు పోలింగ్ ఉంది. తర్వాత ఇంకా 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అదే సేమ్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వేర్ ఇట్ ఈస్ అప్ టు 5. సో పబ్లిష్ ఆల్రెడీ చేయడం జరిగింది. కానీ ఈవెన్ ఇఫ్ ఎనీబడి కమ్స్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ అప్ టు 6 వరకు కూడా వాళ్ళు వస్తే, ఈవెన్ ఇఫ్ లైన్లో 100 మంది ఉంటే కూడా మనము అందరికీ ఛాన్స్ ఇస్తాము. బట్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఈజ్ దట్ ప్లీజ్ కమ్ బిఫోర్ 6 o'clock. 6 o'clock వరకు ఎవరు ఉన్నారు వాళ్ళకి స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. స్లిప్స్ ఇచ్చిన తర్వాత 7 అయినా 8 అయినా 9 అయినా వీల్ గివ్ దెమ్ ఏ ఛాన్స్ టు ఓట్. దే కెన్ ఎక్సర్సైజ్ దేర్. సార్, ఒకటి మార్నింగ్ నుంచి మా TV9 అబ్జర్వేషన్లో కనబడింది, చాలామంది అంటే మెయిన్లీ హైదరాబాద్ నుంచి కానీ అదర్ స్టేట్స్ నుంచి కానీ ఏపీకి ఓటు వేసేందుకు వస్తున్నారు. బట్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఆర్టీసీ కానీ బస్సులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఏమైనా గైడ్ చేశారంటే వారికి ఏమైనా ఆర్డర్ చేశారా ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్కి? అంటే it's a very good sign that lot of people are coming from outside to exercise their vote. వాళ్ళు అక్కడ పని కోసం వెళ్ళారు కానీ ఓట్ ఇక్కడ ఉంది, వస్తున్నారు.
నిన్నటి నుంచి చాలామంది పక్క స్టేట్స్ నుంచి వస్తున్నారు. What we have done that first of all nobody can stop them in coming to the state or going to their native place. Every voter has a right to vote. Second thing is that RTC also yesterday night it was informed to me that RTC also has made some special arrangements for providing buses for them to come from Hyderabad or other places. Now ikkada koddiga problem endukante on a large number of buses now have been requisitioned by election commission. Ante ee roju manaku almost 3 lakshal mandi పోలింగ్ సిబ్బంది వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్తుంది కాబట్టి చాలా బస్సెస్ మేము కూడా ఎక్వైర్ చేశాము. బట్ వాట్ ఎవర్ పాసిబుల్ ఇన్ ద అవైలబుల్ సర్కమ్స్టాన్సెస్ వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ ద ఆర్టీసీ ఎండి అండ్ దెన్ హీఈస్ అరేంజింగ్. సార్ అంటే ఈవినింగ్ 6 తర్వాత క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి ఎప్పటివరకు అలౌ చేస్తారు? అన్న పర్టికులర్ టైం ఉంటుందా లేదంటే? నో, ఈవినింగ్ 6 వరకు ఎవరు ఓటు కోసం వచ్చి ఉంటే ఆయనకి ఏ టైం వరకు అయినా మనం ఓట్ కోసం అలౌ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 టైంలో 100 మంది ఉంటారు. ఈ 100 మందికి మేము స్లిప్స్ ఇస్తాము, ప్రిజైడింగ్ ఆఫీసర్ స్లిప్ ఇస్తారు. తర్వాత ఈ 100 మందికి ఓట్ వేసే వరకు 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా వీ విల్ అలౌ టైమ్ టిల్ ద లాస్ట్ పర్సన్ ఓట్స్. ఇప్పుడు ఆల్రెడీ నిన్న అయితే కొన్ని చోట్ల వర్షం పడింది, మరి ఈరోజు రేపు ఇప్పుడు చూసినట్లయితే టెంపరేచర్ కూడా హై టెంపరేచర్ వస్తుంది. రేపు దానికి సంబంధించి వాటర్లు ఇబ్బంది పడకుండా ఎట్లాంటి అరేంజ్మెంట్స్కి మీరు ఆర్డర్ చేస్తారు? అంటే సడన్లీ ద వెదర్ హ్యాస్ చేంజ్. ఇంతకుముందు యాక్చువల్లీ హీట్ వేవ్ ఉంది, చాలా హై టెంపరేచర్స్ ఉన్నాయి, 44-45 డిగ్రీస్ ఉన్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రతి డిఈఓకి ప్రతి పోలింగ్ సిబ్బందికి ఏం చెప్పారంటే హీట్ వేవ్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. సో షేడ్ ఇవ్వడం, క్యూ లైన్లో షేడ్ ఇవ్వడం, తర్వాత డ్రింకింగ్ వాటర్, కూర్చోడానికి కుర్చీలు, అదే బేసిక్ అరేంజ్మెంట్స్. తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వాళ్ళ టీంలో, హెల్త్ సంబంధించి ఏఎన్ఎం లేదా అక్కడ ఆశా వర్కర్స్ని అక్కడ ప్రతి లొకేషన్లో కూర్చోపెట్టడం, ఈ అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ మనం చేసేసాము. నౌ కొద్దిగా పరిస్థితి మారింది. ఉన్న ఐఎండి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొన్ని చోట్ల వర్షం కూడా రావచ్చు, టెంపరేచర్ కూడా తగ్గుతుంది, హీట్ వేవ్ కూడా తగ్గుతున్నాయి. సో నౌ సెకండ్ ఇష్యూ ఈజ్ దట్ ఇప్పుడు ఈ రోజు అయితే మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. నిన్న పలాస అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వర్షం వచ్చింది, కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఈస్ కన్వీనియంట్ కంఫర్టబుల్గా జరుగుతుంది. పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత టుమారో ఈరోజు రాత్రి మనం మళ్ళీ ఐఎండి రిపోర్ట్ తీసుకుంటాము. ఇఫ్ పాసిబుల్ వేరెవర్ పోలింగ్ స్టేషన్లో షేడ్ లేదు, అంటే వాటర్ ప్రూఫ్ షేడ్ లేదు, అక్కడ కూడా వేరెవర్ పాసిబుల్ విల్ ట్రై టు ప్రొవైడ్. అంటే సార్ ఇప్పుడు ఈవీఎం మిషన్లకి వాటికి కూడా ఒక మనం అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నటువంటి వర్షాలు కాబట్టి ఈవీఎం మిషన్లుగా ఉన్న దగ్గర కానీ వాటిని స్ట్రాంగ్ రూముల దగ్గర కానీ ఈ వర్షం వాటర్ కానీ వెళ్లకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ అయితే పూర్తిగా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఈవెన్ స్ట్రాంగ్ రూమ్లో వాటర్ వెళ్ళడానికి అవకాశమే లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు బస్సెస్లో వర్షం వస్తే కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ our EVM machines, high temperature, high moisture conditions, they are resistant to all those things. And in case if any problem comes anywhere, we have almost more than 20% machines available with us as spare reserve. Right, sir. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా TV9తో ప్రత్యేకంగా షేర్ చేసినటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఈవీఎం మిషన్ల దగ్గర నుంచి ఇటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ దగ్గర నుంచి కూడా పక్కాగా అన్ని చర్యలు తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నామంటున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఓటరు కూడా నిర్భయంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలని TV9 ద్వారా ఆయన ప్రతి ఓటర్కు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కూడా జరగనుంది. రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా సైలెన్స్ పీరియడ్ కొనసాగనుంది. సో అవుట్ స్టూడియో.